జానపద కళలకు ప్రతీక ఒగ్గు కథ. అత్యంత విలువైన అరుదైన ఈ జానపద కళల్లో ఈ ఒగ్గు కథకు ఒక ప్రత్యేకత ఉంటుంది. తెలంగాణ ఐకాన్గా కూడా ఈ జానపదకు సంబంధించినటువంటి ఒగ్గు కథను చూస్తారు. మల్లన్న, బీరన్న లాంటి జాతరలు వచ్చినా, పండుగలు వచ్చినా ఒగ్గు కళాకారులదే చాలా ప్రత్యేకత. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఈ కళను తీసుకువెళ్లి విశ్వవ్యాప్తం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. మరో అరుదైన అవకాశాన్ని కూడా లింగాలగనపురం మండలం మాణిక్యపురం గ్రామానికి చెందిన ఈ ఒగ్గు కళాకారులు దక్కించుకున్నారు. రిపబ్లిక్ డే జనవరి 26 నాడు దేశ రాజధాని ఢిల్లీలో జరిగే వేడుకలలో వీళ్ళ విన్యాసాలు చేసే అరుదైన ఆహ్వానాన్ని అందుకున్నారు. మాణిక్యపురంలో ఉన్నటువంటి ఒగ్గు కళాకారులపై ప్రత్యేక కథనం. మల్లన్న జాతరలు వస్తే మనకు గుర్తుకొచ్చేది ఒగ్గు కళాకారులే. అయితే ఈ ఒగ్గు కళాకారులకు సంబంధించినటువంటి 3 విభాగాలు ఉంటాయి. ఇందులో ఒకటి పట్నం వేసి స్వామివారికి మొక్కులు చెల్లించే దాంట్లో ప్రతీకగా వాళ్ళే ఒగ్గు కథలు చెప్పడం. అయితే స్వామివారికి సంబంధించినటువంటి కథను మొత్తంగా ఒక కళారూపంలో డమురుకం, అదే ఒగ్గు, దాంతో కలిపి వాళ్ళకి సంబంధించినటువంటి వాటితోటి ఈ కథను చెప్పడం అనేది అందరికీ అర్థమయ్యేలాగా, అంటే ఒక భక్తి భావాన్ని పెంపొందించడంతో పాటు ఆ సమయంలో అందరి కాన్సన్ట్రేషన్ వాళ్ళ మీదకు తీసుకొని అది దేవుడిని ప్రతిరూపంగా మార్చడమే ఈ కళకు ఉన్నటువంటి అరుదైన గొప్పతనం. ప్రస్తుతం ఒగ్గు కళకు సంబంధించినటువంటి కథలు ఏ విధంగా చెప్తారు, వాళ్ళ జీవన వైవిధ్యం ఎట్లా ఉంటుందో తెలుసుకుందాం. మీ కథ వినబడగానే అక్కడ మల్లన్నో, బీరన్నోకు సంబంధించినటువంటిది పట్నం వేయడము, లేకపోతే దానికి సంబంధించినటువంటి ఏదో జాతర ఉత్సవం జరుగుతుంది అనేది అందరికీ అర్థమైపోతుంటది. అసలు అంటే ఈ ఒగ్గు కథను నేర్చుకోవడం కావచ్చు, దీన్ని మీ నెక్స్ట్ తరాలకు అందించే ప్రయత్నం కావచ్చు, ఎట్లా ఉంటుంది అసలు ఈ ఒగ్గు కథకు సంబంధించి? మా తాత ముత్తాళ్ళ నుంచి కూడా ఈ ఒగ్గు వృత్తి చేసుకుంటూ వస్తున్నారు. మల్లన్న పండుగలు, ఎల్లమ్మ పండుగలు అయినాయి అంటే ఫస్ట్ మేము డోలు కొట్టి తాళం కొట్టుకుంటూ పోగానే బిందెతో నీళ్లు శాఖ పెడతారు, ఎదుర్కొని ఏడుకుంటారు, ఇంట్లో నింపుకుంటారు. ఫస్ట్ పోయేటప్పుడు చల్లనే వాడ రాజు మల్ల వ్యవసాయమై ఉండాలి మైలాలుడా, లింగమై నువ్వు వస్తే రాజు మల్ల నా నిన్నెత్తుకుంటావు మైలాలుడా, జంగమై నువ్వు వస్తే రాజు మల్ల నా జనమెత్తుకుంటారు. మేము దివనార్తి పెడతాం, దివనార్తి పెట్టి పుట్టగా మోస్తాం, పుట్ట బంగారం తెస్తాం, పాఠం కొడతాం, దేవునిలాగా చేస్తాం. సో ఇప్పుడు మీ దగ్గర ఏమేమి ఎక్విప్మెంట్స్ ఉంటాయి, అంటే మీరు ఉపయోగించేందుకు సంబంధించి కూడా మీరు ఏమేమి వాడతారు? మాకు జగ్గు ఉంటుంది సార్, జగ్గు ఉంటుంది, నబీరు ఉంటుంది, డోలు, తాళము, గజ్జలు, ఏష సామాన్ బరాబరి ఉంటుంది. ఏ దేవుని మెప్పియాలన్నా, ఏ భగవంతుని మెప్పించినటువంటి విధానము మేము డోలు, తాళం, ఏషం బరాబరి కట్టుకుంటే బీరప్ప దేవుని అంత బలం ఉంటుంది సార్. మాకు ఆ దేవుని బలము ఖచ్చితంగా డోలు బెడకేసుకొని మేము వేషం కట్టుకొని నిలబడితే శివసత్తులందరూ రుగవలసిందే. వాళ్ళు ఆటల పాటలతోటి ఆనందంతో ఇల్లంతా మంచి సంతోషంగా ఉండవలసిందే. నాడు మహిళలు, శనివారం నాడు జల్దీ, ఆదివారం నాడు బోనాలు, సోమవారం నాడు లగ్గము, మంగళవారం నాడు సిల్లరేశం, బుధవారం నాడు మాంకాలం వేషం, 8 రోజులు చేస్తాం. సో ఈ డమరుకం కావచ్చు, లేదా శివశక్తులు మీ దగ్గరకు వచ్చిందంటే కూడా ఊగిపోతుంటారు. తర్వాత మీ దాంట్లో ఎంత ఉన్నా కానీ, ఉన్న స్థితిలో ఉన్న లగ్గు అదంటే గజ్జల లాగు వేయాల్సిందే, డమరుకం పట్టాల్సిందే, కొరడా పట్టాల్సిందే, ఎట్లా ఉంటుంది ఇదంతా కూడా ఎట్లా నేర్చుకుంటారు మీరు? ఇవంతా కూడా ఎట్లా గుర్తుకుంటారు? అయితే పెద్దలు చెప్పంగిన కథ కాబట్టి తాతలు, తండ్రులు చెప్పుకుంటూ వస్తూ ఉంటే వాళ్ళు చెప్పేది విని దాన్ని ఆలోచించి వాళ్ళు అడిగెట్టేస్తాడు, టెప్పెట్లు ఎత్తాడు, దర్వ ఎట్లా మాట్లాడుతాడు, మాట ఎట్లా మాట్లాడుతాడు, డైలాగ్ ఎట్లా చేస్తాడు అని చూసుకుంటూ వెనక మన తాళాలు కొట్టుకుంటూ డోలు కొట్టుకుని విన్న కథ కాబట్టి తొందరగా మనకు అభ్యాసం అవుతుంది. మల్లన్నను ప్రార్థన చేసేటప్పుడు ఓం ఓం నీలకంఠ, ఓం నీలకంఠ, ఆచిపచిపని నీలకంఠ, ఆచిపని నీలకంఠ, ఎలా కూడా మల్లన్న నితంతో ఉంటాం కాబట్టి, స్నానం చేసుకొని శుద్ధిగా ఉంటాం కాబట్టి ఆ మల్లన్న దేవుని, ఆ భగవంతుని యాద్ చేసుకొని పటం కొడుతుంటే 1 కోటి దేవుళ్ళు మా అందులో ఉంటారు. మేము శివశివాని బొట్టు పెడితే ఏ శక్తులైనా ఏదైనా సాంకిని, డాంకిని, కామిని, మోమిని, గాలి, దయ్యాలు 12 అడుగుల దూరం పారిపోతాయి. మేము భగవంతుని యాద్ చేసి బొట్టు పెడితే ఏ కష్టాలున్నా కడదొలుగుతాయి.
తొలిగితేనే మాతో పండుగలు చేయిస్తారు. వాళ్ళకి చాలా మంచిగా అనిపిస్తేనే పండుగలు చేపిస్తారు. ఇప్పటి వరకు పట్నం ఏ విధంగా వేస్తాం, ఒగ్గు కథ ఏ విధంగా చెప్తారో తెలుసుకున్నాం. అదేవిధంగా వీళ్ళకి సంబంధించిన మహిళలు కూడా, ఆడబిడ్డలు కూడా ఈ బోనాలకు సంబంధించినటువంటి కళ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అది ఎలా ఉంటుంది, వాళ్ళ సంప్రదాయం ఏ విధంగా ఉంటుంది, దాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకా ఈ చోటు వెళ్ళిపోయినా దేవదానవ మానవ యోధాన యోధ సమర్థ చరాచర ప్రాణకోట్ల మీరే ప్రాణాధరంగలే ఒగ్గు కళాకారులకు సంబంధించి ఇప్పటి వరకు పట్నాలు ఏ విధంగా వేస్తారు, అదేవిధంగా ఒగ్గు డోలు ఏ విధంగా విన్యాసాలు ఉంటాయి, వాళ్ళకున్నటువంటి నైపుణ్యం కావచ్చు, వాళ్ళ చరిత్ర, వాళ్ళకున్నటువంటిది అన్ని తెలుసుకున్నాం. సేమ్ టైంలో మహిళలకు సంబంధించినటువంటి గొల్ల కుర్మకు సంబంధించిన దాంట్లో బోనాలు వేయటం అనేది చాలా ప్రత్యేకత ఉంటుంది. దానికి కోలాటం ఆడటం కావచ్చు, ఇవన్నీ కూడా చేస్తారు. ప్రస్తుతం అయితే మనతోటి మహిళలు ఉన్నారు, వాళ్ళతో కూడా అడిగి తెలుసుకుందాం. అమ్మా, ఇప్పుడు మీ ఒగ్గు కళ చేయటం కావచ్చు, లేదా పట్నాలు వేయటం, ఆ టైంలో మీరు బోనాలు వండడం అసలు ఎట్లా ఉంటుంది, ఇవంతా కూడా ఎట్లా నేర్చుకుంటారు? తర్వాత మీరంతా కూడా ఒక లయబద్ధకంగా కోలాటం ఆడుతున్నారు, చేస్తున్నారు. బోనం కోలాటం అనేది మనం ట్రెడిషనల్ సార్. బోనం అనుకునేది ఆ రూపంగా మనం సంవత్సరానికి ఒకసారి చేసుకునే అమ్మవారి బోనము మనం ఎందుకు రూపొందించుకోదన్నట్టు మేము ఇది ఒక కళగా మేము రూపొందించుకున్నాము. సో మీ పెద్దవాళ్ళందరూ నేర్చుకున్నట్టుగా అనిపిస్తుంది. మీరు యంగ్స్టర్, మీరు అంటే ఏం చదువుకున్నారు? డిగ్రీ చదువుకుని కూడా మీరు అంటే ఈ కళను కూడా నేర్చుకోవడం, లేదా బోనాలు చేయడం కావచ్చు, ఎట్లా ఉంటుంది మీ ట్రెడిషన్ అంతా? అంటే చదువుతో పాటు ఇట్లాంటివి కూడా అడిషనల్గా నేర్చుకుంటే బాగుంటుందని మేము కూడా ఇట్లా నేర్చుకొని చేస్తాం. మీరు ఎక్కడెక్కడ ప్రదర్శనలు చేశారు మీరంతా? వాళ్ళు మేము ఢిల్లీ వరకు వెళ్ళినాం సార్. ఫస్ట్ నేర్చుకున్న స్టార్టింగ్ లో వెళ్ళినాం సార్. మేము నేర్చుకున్న కొత్తరా, అంతకుముందు పెద్దవాళ్ళు నేర్చుకున్నప్పుడు వాళ్ళు కూడా చాలా చాలా రాష్ట్రాలకు కూడా లేచి వచ్చారు. ఎట్లా అనిపిస్తుంది మీ ట్రెడిషన్ ను చాలా చోట్ల ప్లాట్ఫామ్ గా ప్రదర్శన చేసుకోవడానికి అవకాశం వచ్చింది? చాలా సంతోషంగా ఉంది సార్. ఎందుకంటే ఈ చిన్న గ్రామం నుండి పెద్ద స్థాయికి పోవడం అంటే చాలా గొప్ప విషయం. అలా నేర్చుకోవడం కూడా చాలా ఆనందంగా ఉంది సార్. రవి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అంతా కూడా జరుగుతుంది. ఈ ఒగ్గు డోలుకు సంబంధించినటువంటి విన్యాసాలు ఏ విధంగా ఉంటాయి, ఒగ్గు డోలు కళాకారులతో కూడా మనం మాట్లాడి తెలుసుకుందాం. ఒగ్గు కళలో చాలా అరుదైన ప్రత్యేకమైనది ఒగ్గు డోలుకు సంబంధించి. ఈ కళాకారుల విన్యాసాలు చూస్తే ఎవరైనా సరే అట్లే దానికి ఆకర్షితులు కావాల్సిందే. అయితే ఇది ఇప్పుడు గణతంత్ర వేడుకలు ఢిల్లీలో జరిగే దగ్గర తమ ప్రదర్శనను ఇవ్వబోతున్నారు. ప్రస్తుతం అసలు అంటే ఈ ఒగ్గు కళకు సంబంధించినటువంటి ఈ డోలు వాయిద్యం ఎలా ఉంటుంది, వాళ్ళ సంబంధించినటువంటి నేర్చుకోవడం ఏ విధంగా చేశారో తెలుసుకుందాం. అంటే డోలు వాయించడం రకరకాలుగా ఉంటాయి, కానీ ఒగ్గు డోలుకి వచ్చేసరికి ఏమో డిఫరెంట్ గా ఉంటుంది. దీన్ని ఎట్లా మీరు నేర్చుకోవడం? మీరు డ్రెస్ కోడ్ కూడా చూస్తే ఒక డిఫరెంట్ డ్రెస్ కోడ్ ఉంటుంది. ఇవన్నీ ఏంటి కారణం? ఇవి అన్నిటికి కారణం అంటే అప్పుడు తాతలు ముత్తాతలు ఉన్నప్పుడు ఇవన్నీ డ్రెస్సింగ్ ఏం లేకుండే. ఇక మేము ఇట్లా మా అన్న గురువుగారు రవణ ఏం చేసిండంటే కొత్త తరం వస్తుంది కాబట్టి అప్డేట్ కావాలని ఒక వర్షంతో అన్న ఏం చేసిండు, ఈ డ్రెస్ కానీ రుమాలు కానీ ఇవన్నీ అన్న క్రియేట్ చేసి కుట్టియడం జరిగింది. సో ఈ డోలు వాయించడం అంటే ఎట్లా నేర్చుకుంటారు? దీని ప్రత్యేకత ఏంటి అసలు? ఇది ఒగ్గుడోలో మనం మల్లన్న పట్నాల కాడ, ఎల్లమ్మ బీరమ్మ పట్నాల కాడ కుట్టడం జరుగుతుంది. 21 days ఏదైనా ఒక టెంపుల్ దగ్గర బీరప్ప కూడా, మల్లన్న కూడా, ఎల్లమ్మ కూడా ఓన్లీ టెంపుల్ దగ్గరనే, అక్కడనే భోజనం, అక్కడనే పడుకున్నాడు. పొద్దున 4 గంటలకు లేచి సాయంత్రం నైట్ 12-1 అయితే వస్తారు. సరే ఢిల్లీకి వెళ్ళి అక్కడ విన్యాసాలు చేసుకునే అవకాశం వచ్చింది. మీ కళను కూడా అక్కడ దేశవ్యాప్తంగా ప్రదర్శించే అవకాశం వచ్చింది. ఎట్లా అనిపిస్తుంది? అంత అరుదైన గౌరవం. చాలా హ్యాపీగా ఉంది సార్, చాలా హ్యాపీగా ఉంది, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మాకు ఇలాంటి అవకాశాలు ఇంకా ఇప్పుడు మన ఢిల్లీ నెక్స్ట్ వేరే కంట్రీకి కూడా ఆ అవకాశం రావాలని ఆ సిద్ధేశ్వరుణ్ణి, మా గ్రామ దేవతలందరినీ, మా బీరప్ప స్వామి, మల్లికార్జున స్వామిని ముందుగా మా గురువు గారు అయిన వస్తాద్ డాక్టర్ ఉగ్రవి గారికి నా శిరస్సు నుంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను సార్. ప్రస్తుతం మనతోటి ప్రముఖ ఒగ్గు
డోలు కళాకారుడు ఉస్తాద్ రవికుమార్ ఉన్నాడు, ఆయనతో మాట్లాడదాం. అన్న కంగారు ఫస్ట్ అయితే మీరంతా తెలంగాణను అక్కడ నిలబెట్టే విధంగా, తెలంగాణ కల్చర్ను అక్కడ ప్రతిబింబించే విధంగా మీకు ఆహ్వానం అందింది. ఎప్పుడు ఆహ్వానం అందింది, ఎవరి ద్వారా అందింది, అసలు మీకు ఈ ఆపర్చునిటీ ఎట్లా వచ్చింది? బేసికల్గా నాకు 4 రోజుల క్రితము సౌత్ సెంట్రల్ జోన్ వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేయడం జరిగింది. ఈసారి రిపబ్లిక్ డేలో తెలంగాణ నుండి ఒగ్గుడోలును మేము ప్రదర్శన ఇవ్వాలనుకుంటున్నామంటే మీరు సిద్ధంగా ఉన్నారంటే సిద్ధంగా ఉన్నాం సార్. ఎంతమందితో చేయగలుగుతారంటే మేము 30 మందితోటి మొదలుకుంటే 300 మందితో పాటు మేము బృందం అంటే 7,000 మంది మనకు అవకాశం ఉన్నది. సో అందులో మీరు ఎంతమందికి అవకాశం కల్పిస్తే అంతమందికి చేస్తా అని చెప్పినాము. సో 30 మంది సరిపోతారు మనకు. 8కు ఇక్కడ రిపోర్ట్ చేయాలని చెప్పారు సార్. అయితే వాళ్ళ ఆహ్వానం మేరకు ఇక్కడ ఉండేటువంటి ది బెస్ట్ పర్సన్స్ను ఒక 30 మందిని సెలెక్ట్ చేసి ఒక 5 జిల్లాల నుంచి వెళ్ళి, ఎందుకంటే ఇది దేశవ్యాప్తంగా ఒక అంతర్జాతీయ వేదిక కాబట్టి ఒక గ్రామానికే కాకుండా మాణిక్యాపురం గ్రామానికే కాకుండా యావత్ తెలంగాణలో ఉన్నటువంటి ది బెస్ట్ క్యాండిడేట్లను సెలెక్ట్ చేసి అక్కడికి తీసుకెళ్లడం జరుగుతుంది. కళలకు సంబంధించి ఒకప్పుడు చాలా విపరీతమైన ఆదరణ ఉండేది, గ్రామీణ ప్రాంతంలో వాటికి జీవం ఉండేది. కానీ క్రమంగా కొన్ని కళలు అంతరించిపోతున్నాయి. మీ పరిశోధనల ద్వారా దీన్ని మరింత విశ్వవ్యాప్తం చేసే ప్రయత్నం కావచ్చు, లేదా ఈ కళను మళ్ళీ నెక్స్ట్ జనరేషన్లకు అందించే ప్రయత్నం ఎట్లా జరిగింది? బేసికల్గా నా స్ఫూర్తి డాక్టర్ చుక్కా సత్తయ్య గారు, మా గురుగారు. ఆయన ఇప్పుడే కాదు, నేను చిన్నపిల్లగాన్ని ఉన్నప్పుడే ఆయన కథ చెప్తే కళ్ళు మూసుకుంటే దృశ్యం కనబడేది. అంత గొప్ప కథ కూడా ఆయన. ఇప్పుడే మాణిక్యాపురం నుంచి వెళ్ళి ఢిల్లీ, అంటే పల్లె నుంచి ఢిల్లీ దాకా పర్ఫార్మెన్స్ చేసిన ఆయన. అట్లా మేము ఆయన రిహార్సల్ చూసి మేము బండ మీదకి పోయి కాళ్ళకు తుమ్మకాయలు గజ్జలుగా వేసుకొని సర్పు ప్యాకెట్ను ఒక కుండకు, అంటే కుండ మూతి ఏదైతుందో ఆ మూతికి కట్టుకొని అట్లా ప్రాక్టీస్ చేసిన వాళ్ళం మేము. సో అంత నేపథ్యం ఉన్నది ఈ రిహార్సల్కు. సో ఏ చిన్న పర్ఫార్మెన్స్ చేసినా, ఏ పెద్ద పర్ఫార్మెన్స్ చేసినా ఇంతవరకు రిహార్సల్ లేకుండా ఏ పర్ఫార్మెన్స్ చేయలేదు. ట్రెడిషనల్కు ఎప్పుడైతే టెక్నాలజీని అదుతామో ఒక ప్రత్యేకత ఏర్పడుతుంది. సో అంతకు ముందుకు వాళ్ళు చుక్క సత్తయ్య గారు ఉన్నప్పుడు పాపం టెక్నాలజీ లేదు. ఇప్పుడు టెక్నాలజీని యూజ్ చేస్తున్నాము. ఇప్పుడు మనం ఒక కోడెవుగుని చూసినట్లయితే ఇంతకుముందుకు ఈ కాస్ట్యూమ్ లేకుండే, కేవలము వాళ్ళు శివనామాలు ధరించుకొని, మామూలు పెద్ద ఎయిర్స్ ఉండే వాళ్ళకు నామాలు ధరించుకొని డోలు కొట్టేటోళ్ళు, చిన్న దోతి కట్టేటోళ్ళు. కానీ మేము ఏం చేసినామంటే, శివుడు అంటే మనకు పులిచర్మదారుడు. సో ఆ పులి చర్మాన్ని ఒక టైగర్ ప్రింట్ బట్టను తెచ్చి మామూలునే నర్సయ్య తాత అని ఉంటాడు, కుడతాడు ఆయన దగ్గర తీసుకుపోయి తాత నాకు ఇట్లా ఉండాలని చెప్తే యాజ్ ఈజీగా అట్లా కుట్టడం జరిగింది. ఇవాళ అది ట్రెండ్ అయింది. యావత్ తెలంగాణనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఈ డ్రెస్ ఎక్కడున్నా కూడా దిస్ ఈజ్ బిలాంగ్స్ టు తెలంగాణ స్టేట్ ఈ ఆర్ట్ ఫామ్ అని చెప్పి ఒక రికగ్నైజేషన్ ఏర్పడ్డది. సో అంటే ఇప్పటివరకు మీరు చాలా రకాలుగా ప్రదర్శనలు చేయొచ్చు, చాలా చోట్ల చేయొచ్చు. ఈ ప్లాట్ఫామ్ మీకు ఎంత ఉపయోగపడుతుంది? ఇంతకుముందు చెప్పినట్టుగా ఇండియాలో జరుగుతున్నటువంటి, భారతదేశంలో జరుగుతున్నటువంటి ఒక అంతర్జాతీయమైనటువంటి వేదిక అది. నేను అప్పుడప్పుడు వింటాను 26 జనవరి అనగానే యావత్ ప్రపంచ ప్రముఖులు కూడా ఇండియా వైపు చూస్తూ ఉంటారని చెప్పి. అంత గొప్ప వేదిక మీద ఒగ్గుడోలు ఉండడం అనేది చాలా గొప్ప విషయం అన్నాం. నేను ఇప్పటిదాకా 12 కంట్రీలు తిరిగిన. 12 కంట్రీలు తిరిగినప్పటికీ ఇట్లాంటి రిపబ్లిక్ డే పరేడ్లో చేయడం అనేది ఒక కలగానే మొన్నటిదాకా ఉండే, కానీ ఇప్పుడు నెరవేరబోతుంది. మొత్తం ప్రపంచమంతా ఒక దిక్కు చూసేటువంటి వేదిక మీద చేయడం అనేది ఒక గొప్ప అవకాశంగా భావిస్తున్నాం. మీ నెక్స్ట్ జనరేషన్స్కు నేర్పించడం ఇదంతా కూడా పాటు మీ టార్గెట్ ఏంది? ఎట్లా దీన్ని ఇంకా కళను దీన్ని ఇంకా మెరుగుపరచుకోవడానికి కావచ్చు, లేకపోతే ఇంకా చేసుకోవడానికి ఎలాంటి ప్రణాళికలు చేస్తున్నారు? నేను మన V6 ఛానల్ ద్వారా ముఖ్యమంత్రి గారికి ఒక రిక్వెస్ట్ చేస్తాను. మీ తరఫు నుండి, మన ప్రభుత్వం తరఫు నుండి మేము కోరుకునేది ఏంటంటే, ఒగ్గు కళా క్షేత్రం అనేది ఒక చాలా రోజులు ఉన్నటువంటి చుక్క సత్తయ్య గారు కూడా కళలు కన్నటువంటి కళ. ఈ కళారూపానికి మీరు గౌరవించి ఒగ్గు కళా క్షేత్రం ఒకటి మీరు నిర్మాణం చేయించగలిగితే, దానిలో ఇప్పటి వరదాకా ఎట్లాంటి అవకాశాలు లేకుండానే 7,000 మందిని తయారు చేసుకున్నాం సార్. మీరు కాస్త ఆవగింజంత ఇంత సహకారం చేస్తే, ఒగ్గు కళా క్షేత్రాన్ని నిర్మించగలిగితే ఇప్పటికి కొన్ని లక్షల మందిని తయారు చేసి మీ చేతిలో మేము ఆయుధాలుగా, కళాయుధాలుగా మేము మీ చేతికి అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఆ కళాక్షేత్రం అనేది నా చిరకాల వాంఛ, కోరిక, కళ సార్ అది. సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇది ఈ గొల్ల కుర్మ కుటుంబంలో పుట్టినటువంటి ఈ ఒగ్గు డోలు ప్రదర్శన ఇప్పుడు ఢిల్లీ వీధుల్లో మారుమోగనున్నది. తమ ప్రదర్శనకు అవకాశం రావడాన్ని మాత్రం వాళ్ళు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ దశరథ్ కృష్ణమోహన్, V6 న్యూస్, జనగామ జిల్లా నుంచి.